అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మార్చ్ 25వ తేదీన రాబోతున్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం అనేది తెల్లవారుజామున ఉంది అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు తెల్లవారుజామున లేదు. గ్రహణం అనేది ఎప్పుడు ఉందో నేను క్లియర్గా ఇప్పుడు మీకు చెప్తాను. ఇది పంచాంగం ప్రకారము మనం చూసినట్లయితే మార్చ్ 25వ తేదీన సోమవారం నాడు మనకు గ్రహణం అనేది ఉందండి. గ్రహణం యొక్క టైమింగ్స్ ఇండియా ప్రకారం చూస్తే మనకు ఉదయం 10 గంటల 24 నిమిషాలకు ప్రారంభమై మనకు 3 గంటల 1 నిమిషానికి ముగిస్తుంది. ఈ గ్రహణం యొక్క పూర్తి నిడివి అనేది 4 గంటల 36 నిమిషాలు. ఈ గ్రహణం అనేది మనకు కనిపించదండి, ఎందుకంటే ఉదయాన్నే ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకు చంద్రగ్రహణం కనిపించదు. ఇది కనిపించేది అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం, నార్వే అండ్ స్విట్జర్లాండ్. సో భారతదేశంలో మనకి గ్రహణం కనిపించదు, మనకు గ్రహణం అనేది లేదు. చాలామంది అడుగుతున్నారు, హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చా, గ్రహణం అనేది ఉందంటున్నారు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు హోలీ తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవచ్చు. గ్రహణం అసలు భారతదేశంలోనే లేనప్పుడు మీరు బయటకు వెళ్ళడం కానీ సెలబ్రేట్ కానీ తప్పకుండా చేసుకోవచ్చు. ఇక చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే వంట చేయొచ్చా, కూరగాయలు కట్ చేయొచ్చని అడుగుతున్నారు. తప్పకుండా మీరు కూరగాయలు కట్ చేసుకోవచ్చండి, వంట కూడా చేసుకోవచ్చు. మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆహారం కూడా తీసుకోవచ్చు, అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తీసుకోవచ్చు. మీరు ఏ టైంలో అయినా తినవచ్చు. ఇక గ్రహణం టైంలో పడుకోవచ్చు అని అడుగుతున్నారు. నియమాలే లేవు కాబట్టి మీరు తప్పకుండా పడుకోవచ్చు, బయటకు కూడా వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, గ్రహణం అనేది తెల్లవారుజామున లేదండి, ఉదయాన్నే ఉంది. బట్ ఇండియాలో ఈ గ్రహణం లేదు. ఈ గ్రహణం అనేది అమెరికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్న వారికి ఉందండి. వారు ఆ టైమింగ్స్ ప్రకారం చూసుకొని మీరు నియమాలు పాటించండి. ఇండియాలో మాత్రం మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.